అవుతున్నారు, ఫెసిలిటీస్ లేవు అని. సో ఆ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే పాపం తను కూడా వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత శక్తికి తగినంతగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కాకపోతే వాళ్ళకున్న కన్సర్న్ అంతా వాళ్ళకి ఎక్కువ స్టాఫ్ కావాలి. ఇక్కడ పేషెంట్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కంటే కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక 400 నుంచి 500 మంది ఎక్కువ మంది పెరిగారు. ఇది సీజనల్ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడే చూశాను ఇక్కడ పీడియాట్రిషియన్స్ ఇక్కడ 2 ఉన్నారు. పేషెంట్స్ మటుకు ఒక 200 మంది పిల్లలు. అది కాకుండా మోర్ దెన్ 100 మీదనే ఎక్కువే చూశాను ఇప్పుడు పేషెంట్స్. నా కళ్ళతో నేను చూసిన డెలివరీ అయిన పేషెంట్స్ వాళ్ళ పిల్లలు. అంటే పీడియాట్రిషియన్స్ రోజుకి ఒక 300 మంది దాకా పిల్లల్ని చూడాలి అంటే సూపరింటెండెంట్ గారు కూడా ఒక పీడియాట్రిషియన్. తనకి ఇంకొక పీడియాట్రిషియన్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఎంతమంది పేషెంట్స్ని చూడగలుగుతారు, ప్రాక్టికల్లీ ఎలా పాసిబుల్ అవుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. కొత్త బ్లాక్ కట్టాము. కొత్త బ్లాక్కి కావాల్సిన ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలి. బెడ్స్ కానివ్వండి, ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ అంటున్నాను దీన్ని. 100 బెడెడ్ హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి కదా. ఇక్కడ బెడ్స్ కావాలి, వాటికి తగినట్టుగా మళ్ళీ ఇక్కడ సౌకర్యాలు కావాలి. ఏవి కూడా ఎక్కడ కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. 25 లక్షలు పెట్టి ఆక్సిజన్ యూనిట్ మనం పెట్టాము. ఈరోజు అది పనిచేయట్లేదు. అసలు దాన్ని స్టార్ట్ కూడా చేయలేదు. అది పనిచేయట్లేదు అంటున్నారు. సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ లేదు ఇక్కడ మనకు. అలాగే బయట వచ్చిన పేషెంట్స్ని కూర్చోడానికి ఒక షెడ్ లేదు. ఓపీ ఇంత ఎండలో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమున్నా ఓపీ అంతా ఇక్కడే నిలబడాలి. ఓపీడీ వాళ్ళకి స్లిప్ తీసుకొని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండాలి. ఒక ఎక్స్రే తీస్తే 4 రోజులు వెయిట్ చేయాలి రిపోర్ట్స్ కోసం. ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు. పాతదేదో రిపోర్ట్ చేయించుకొని పాపం అవస్థలు పడుతున్నారు ఇక్కడ డాక్టర్స్. మరి మీరు ఇవన్నీ కూడా ఎందుకు మీరు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయలేదండి? మేము ఆల్రెడీ రిపోర్ట్ రాసాము, పంపించాము, చేస్తున్నాము, వెయిట్ చేస్తున్నాము వాటి కోసం అని. మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని రన్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి పేషెంట్స్ పెరుగుతున్నారు అన్నప్పుడు ఇక్కడ స్టాఫ్ పెంచాల్సిన బాధ్యత. చుట్టుపక్కల మీరు చూస్తున్నారు, ఇక్కడ గోడ లేదు, అక్కడ వాల్ లేదు, పిగ్స్, పందులు, చెత్త, చెదారం. హాస్పిటల్లోనే ఆ హైజీనిక్ అనేది ఇక్కడ లేదు. ఇంకా ఇక్కడికి వచ్చి ఆ రోగాన్ని తెచ్చుకుంటారేమో అని ఒక బాధ. పుట్టిన పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉంటే ఎన్ని రోగాలు వస్తాయో మనకు బాగలేదు. అసలు ఎక్కడ చూసినా కూడా బూజు, దుమ్ము, ధూళి, చెత్త. ఇంకా చెప్పదు అసలు. ఎక్కడికక్కడ స్పిచ్ చేసి ఏమన్నా అంటే స్టాఫ్ లేదు. స్టాఫ్ లేకపోతే వాళ్ళైనా ఏం చేస్తారు? డాక్టర్స్ కాన్ డూ ఆల్ దీస్ థింగ్స్ కదా. వాళ్ళు చేసుకునే డాక్టర్ డ్యూటీ చేసేదానికి వాళ్ళకి సఫిషియెంట్గా లేదు. మరి ఇలా పరిస్థితుల్లో మనం ఇలా వదిలేస్తే ప్రజలకి ఏం సేవ చేస్తున్నాం అనేసి ఇవాళ నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఎమ్మిగనూరు ఒక పెద్ద టౌన్. చుట్టుపక్కల పల్లెల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు చాలామంది జనం. అన్ని ప్రాంతాలకి కలిపి ఇదే ఒక పెద్ద హాస్పిటల్. ఇప్పుడు మా దాంట్లో 100 బెడెడ్ హాస్పిటల్ని తయారు చేశాము. మరి ఇంకా అది కంప్లీట్ కాకముందే గవర్నమెంట్ మారింది. మరి గవర్నమెంట్ మారిన తర్వాత అయినా సరే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కంటిన్యూషన్ ఉండాలి. అంటే వర్క్స్ అనేవి కంటిన్యూస్గా అవ్వాలి. ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో, ఇక్కడ ఫర్నిచర్ లేదు, బెడ్స్ లేవు, కాట్స్ లేవు, ఇంకా అసలు క్రిటికల్ కేర్ యూనిట్ లేదు, ఆక్సిజన్ ఉంది, సెంట్రల్ ఆక్సిజన్ ఉంది, పనిచేయట్లేదు, ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు, అది అంతంత మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ ఇది బ్లడ్ టెస్ట్ కింద ఒక అబ్బాయి వచ్చి బయట పొమ్మంటున్నారు అని అన్నారు. నేను అడిగితే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇక్కడ చేస్తాం కానీ రిమైనింగ్ మేము ఇక్కడ చేయలేము, మాకు ఆ యూనిట్స్ లేవు అంటున్నారు. ఏవైతే చేయాల్సిన కిట్స్ ఉంటాయో మా దగ్గర లేవు, మళ్ళీ మేము కొని చెయ్యాలి అని. ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్స్ ప్రాబ్లమ్ కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. వాళ్ళు నేను ఏం చేయలేను, ఎందుకంటే
ఉన్న పరిస్థితుల్లోనే ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే వాళ్ళు పాపం కష్టపడుతున్నారు, కింద మీద పడి ఏదో ఒకటి చేస్తున్నారు. ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే డాక్టర్స్కి మనం ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా. ది గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఎమ్యూనిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన దృష్టి పెట్టాలి. తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని కొంచెం అప్గ్రేడ్ చేసి కొంచెం ఫెసిలిటీస్ని పెంచి ఇక్కడికి వస్తున్న పేషెంట్స్ని కొంచెం సౌకర్యంగా వాళ్ళకి ఉండేలాగా కొన్ని బయట ఏం కావాలి వాటన్నింటినీ కూడా చూసుకోమని ఇక్కడ నేను గవర్నమెంట్కి, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్లీ ఇది మన గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ దీస్ ఆర్ ద బేసిక్ ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో వీటిని మనం విస్మరించకూడదు. తప్పకుండా మీరు దృష్టికి తీసుకొని ఇది ఇమ్మీడియట్గా కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్కి, హెల్త్ మినిస్టర్ గారికి తప్పకుండా ఇవన్నీ కూడా ఆలోచించి ఇమ్మీడియట్గా ఎమ్మెగనూరుకి ప్రొవైడ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను.